బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ నివారణ యూనిట్ను ప్రారంభించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు. ఘనంగా ప్రారంభమైన 27వ రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. నంద్యాల మహిళా వైద్యుల ఆధ్వర్యంలో ఆరోగ్యంపై కళాశాల స్థాయి క్విజ్ పోటీలు. నంద్యాలలో ఆటోలకు ప్రత్యేకమైన ట్రాఫిక్ పిఎస్ నెంబర్లను ప్రవేశపెట్టిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున. ఆర్టీసీ బస్టాండ్ కోదండ రామాలయంలో నూతన ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం. జాతీయ స్థాయి కర్రసాం పోటీల్లో నంద్యాల క్రీడాకారుల ప్రతిభ. నంద్యాల జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నందు మంగళవారం క్యాన్సర్ నివారణ యూనిట్ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించారు. నంద్యాల జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నందు మంగళవారం నాడు ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జిలానీ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ జఫరుల్లా మరియు వైద్య కళాశాల ప్రిన్సిపల్ చేతుల మీదుగా ప్రారంభించడమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మంగళ మరియు గురువారంలలో ఓపీ నెంబర్ 222 నందు స్పెషలిస్ట్ డాక్టర్ల ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే పెద్ద ఆసుపత్రులకు తగిన చికిత్స నిమిత్తమై పంపడం జరుగుతుందని తెలియజేశారు. కావున జిల్లాలోని ప్రతి ఆసుపత్రుల నుండి అనుమానిత క్యాన్సర్ కేసులను పైన తెలిపిన దినాల్లో పంపవలసిందిగా తెలియజేయడమైంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ముఖ్యంగా గత నెల 14వ తేదీ నుంచి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎన్సిడి కార్యక్రమంలో భాగంగా అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రతిరోజు ఏఎన్ఎం, ఆశాస్, ఎమ్మెల్యేస్ కూడా 5 హౌసెస్ స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా ఈ క్యాన్సర్స్ అంటే ప్రజలకు ఇబ్బంది పెట్టే ఈ క్యాన్సర్స్ మొదటి దశలో గుర్తించకుండా లేటర్గా 3వ దశలో, 4వ చివరి దశలో గుర్తించడము, తద్వారా ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడడము, ఆర్థికంగా కావచ్చు లేకపోతే ప్రాణాలకు సంబంధించి కూడా కొన్ని మరణాలు సంభవించి జరుగుతూ ఉంది. సో దీన్ని అరికట్టడానికి ముఖ్యంగా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి దశలో స్క్రీనింగ్ క్యాంప్స్ అనేటివి గ్రామంలో ప్రతిరోజు 5 హౌసెస్ స్క్రీన్ చేయడం, ముఖ్యంగా నోటి క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సరు, అలాగే రొమ్ము క్యాన్సర్లు, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఈ 3 క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయి ప్రజల్లో. దీనివల్ల మరణాలు ఎక్కువగా వస్తున్నాయి ఉద్దేశంతో ఫస్ట్ స్క్రీనింగ్ అనేది అర్లీగా ఫస్ట్ స్టేజ్లోనే జాగ్రత్తగా గుర్తిస్తే వాటి ద్వారా మరణాలు కానీ ట్రీట్మెంట్ కానీ ఈజీ కావడము, ప్రజలకు లైఫ్ స్పాన్ పెరగడము, ఇవన్నీ కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దీనమైన పేద ప్రజానికానికి ఆరోగ్యమే మహాభాగ్యం అందించడానికి ఒక ఉత్తరమైన, మహత్తరమైన, బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంటింటికి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఏఎన్ఎంస్ ప్రతి గ్రామంలో రోజుకు 5 గృహాలు సందర్శించి వాటిలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ యొక్క వయసును బట్టి ఈ క్యాన్సర్ యొక్క మహమ్మారి నుంచి బారిపడకుండా ముందుగానే తెలుసుకుంటే దానికి తగిన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే సరైన సమయంలో దాని బారి నుండి కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి దాదాపు విస్తృతంగా 100 ప్రశ్నల ప్రశ్నావళిని వాళ్ళ చేతికిచ్చి బాగా క్షుణ్ణంగా పరీక్ష, ఏదో హడావిడిగా పోయి సర్వే చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ మోటివేట్ చేసి వాళ్ళకున్నటువంటి ఆ ప్రశ్నావళిని క్షుణ్ణంగా శ్రద్ధగా నింపి దాంట్లో ఏమన్నా ఇటువంటి లక్షణాలు క్యాన్సర్ బారిన పడేటువంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వాళ్ళ సదరు వైద్యాధికారికి ఎఫ్డిబి ప్రోగ్రాంలో ఉన్నటువంటి వైద్యాధికారికి తీసుకొచ్చి అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ కానీ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కు అనుసంధానంగా ఉన్నటువంటి ఈ నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో
ప్రతి మంగళవారము గురువారము ఓపీడీ క్యాన్సర్ క్లినిక్లుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసినారు. ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల 27వ రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా 27వ రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024-25 ఐపీజీఎస్ఎంలో 12 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్స్ నుండి 396 మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొంటున్నారు. ఎస్బీయు రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ పర్యవేక్షణలో పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ విఎస్విహెచ్ ప్రసాద్ సమన్వయకర్తగా నిర్వహిస్తున్న 27వ రీజనల్ ఐపీఎస్ జిఎం కు గౌరవ అతిథులుగా రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, బలుసా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ హరినాథ్ హాజరై రీజనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించడం జరిగింది. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలు ఆడడం ద్వారా కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగి తమ జీవిత ఆశయాలను సాధించడంలో విజేతలుగా నిలుస్తారని అన్నారు. ఈ ప్రాంతానికి, ఈ ఏరియాకి నాకు దగ్గర సంబంధం ఉంది. నేను ఇక్కడికి వచ్చేసినప్పుడు నాకు గతంలో నేను డిగ్రీ చదివిన రోజులు గుర్తుకొస్తున్నాయి. నేను 75-78లో ఇదే ప్రాంగణంలో బీకామ్ కోర్సు నేను చేయడం జరిగింది. అప్పుడు డిగ్రీ కాలేజ్ ఇక్కడే ఉండేది. ఈ క్యాంపస్లో మేము ఎన్సీసీ ప్యారెడ్ చేసుకునే వాళ్ళం. ఎన్సీసీ అంతా కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అలాగే పక్కన గ్రౌండ్లో గేమ్స్ ఆడుకునే వాళ్ళం. ఆ తర్వాత ప్రిన్సిపల్ గారి గ్రౌండ్ ఫ్లోర్లో కింద పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రిన్సిపల్ ఆఫీసు, తర్వాత ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్సి ఆఫీస్ రూమ్ అన్నీ కూడా ఇక్కడే ఉండేవి. సో క్యాంపస్లోకి అడుగు పెట్టినప్పుడు ఆ గతంలో నేను 75-78లో డిగ్రీ చేసినటువంటి రోజులు గుర్తుకొస్తుంది. సో నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మరొకసారి పాత స్మృతులు నెవరు వేసినటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రిన్సిపల్ గారికి, వారి అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇటీవల ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో గతంలో మనకున్నటువంటి 64 కళలు ఏవైతే ఉన్నాయో 64 కళల్ని వృద్ధిలోకి తీసుకురావడం కోసం వాళ్ళకి క్రెడిట్స్ని ఇచ్చి వాటిని అన్నింటినీ కూడా తిరిగి ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందులో ఒకటి స్పోర్ట్స్ ఒకటి అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అనంతరం హరినాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని, క్రీడలు విద్యార్థుల మనో వికాసానికి తోడ్పడతాయని అన్నారు. చాలా సంతోషంగా ఉంది ఈ కాలేజీ. ఇప్పుడు ఈరోజు మాకు ఆ రోజు ఇంత డ్రెస్ కోడ్ కానీ ఈ మాదిరిగా ఇవన్నీ ఏం లేవు. 4 కాలేజీలే పార్టిసిపేట్ చేసేటి: తిరుపతి, అనంతపురం, నంద్యాల, కర్నూలు. ఈ 4 చేసేటి. ఈరోజు 12 కాలేజీలు ఇక్కడ ఈ స్పోర్ట్స్కి వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న మేనేజ్మెంట్ కానీ, ప్రిన్సిపల్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మీకు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మీరు రన్నర్కు, విన్నర్కు కాలేజీ తరఫున కాకుండా మా అల్యూమినీ తరఫున సపరేట్ గిఫ్ట్ ఉంటుంది. అందరూ కష్టపడి మంచిగా గేమ్స్ ఆడి మంచి పేరు మీ కాలేజీకి తేవాలి. కొన్ని కాలేజెస్ చూశాను, చాలా తక్కువ మంది పార్టిసిపేట్స్ అయ్యారు. 12లో కొంతమంది 2-3 ఇలా ఉన్నారు కొన్ని కాలేజెస్లో. వాళ్ళకు కూడా వాళ్ళ పీటీ మేడమ్స్తో కానీ, వాళ్ళ పీటీ వాళ్ళ ప్రిన్సిపల్స్తో కానీ ఫ్యూచర్గా నేను మాట్లాడతాను. ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యేటట్టు, ఎక్కువ ఇంకా స్పోర్ట్స్లో పాల్గొనేటట్టు మాట్లాడతాను. ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి పోటీలు విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి మరియు శారీరక దారుఢ్యానికి ఉపయోగపడతాయని, క్రీడలు ఆడటం విద్యార్థులు తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. వివిధ భాగాలలో ఆటల పోటీలు జరుగుతున్నాయని, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాలర్ విభాగంలో జిఎంఆర్ శ్రీశైలం వర్సెస్ వాసవి పాలిటెక్నిక్ బన్గాన్పల్లె మధ్య జరిగిన పోటీల్లో వాసవి పాలిటెక్నిక్ బన్గాన్పల్లె గెలిచి ఫైనల్స్ కు చేరుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విభాగాధిపతి రాజేష్, సివిల్ విభాగాధిపతి శ్రీనివాసరెడ్డి, మెకానికల్ విభాగాధిపతి రఘునాథ్ రెడ్డి, జనరల్ సెక్షన్ విభాగాధిపతి సురేష్ బాబు, అధ్యాపక బృందం మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గతంలో లాగానే ఈ కాలేజీకి ఉన్న రెప్యుటేషన్ బట్టి ఇదే కాలేజీలో స్పోర్ట్స్ జరగడానికి నిర్ణయించారు కాబట్టి మన దగ్గర జరుగుతున్నాయి కూడా. గతంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ స్పోర్ట్స్ని జరుపుకున్నాం. మనం కూడా స్పోర్ట్స్ మీ అందరికీ ఉత్సాహాన్ని, ఇష్టాన్ని ఇచ్చేవి. అలాగే ఇందాక వాళ్ళు చెప్పినట్లుగా ఏ సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అని చెప్పేసి మనకి కావాల్సిన
మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఇవ్వడానికి స్పోర్ట్స్ చాలా దోహదపడతాయి. ఈరోజు కొద్దిమంది వచ్చారు కానీ నిజానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఏదో ఒక రకమైన యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా చురుగ్గా మన ఎడ్యుకేషన్లో రాణించగలుగుతారు. ఉండాలి కదా, బాడీ ఎంతసేపు మైండ్ ఒకటే ఇది చేసేది కాదు కదా. అందుకని ఈ స్పోర్ట్స్కి కావాల్సినంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి, ప్రతి కాలేజీలో ఇవ్వాలా, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఖచ్చితంగా ఒక పీరియడ్స్ కొన్ని ఉండి పెట్టుకుంటే మనం ముందుకు వెళ్తుంది. మంగళవారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియం నందు నంద్యాల మహిళా వైద్యుల ఆధ్వర్యంలో ఆరోగ్యంపై కళాశాల స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. భారతీయ వైద్య సంఘం నంద్యాల మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో కళాశాలల స్థాయిలో ఆరోగ్యం, వైద్యంపై బాలికలకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ కల్పన ఆధ్వర్యంలో కార్యదర్శి డాక్టర్ అనూష సహకారంతో నిర్వహించిన ఈ క్విజ్ పోటీలలో శాంతిరాం ఫార్మసీ కళాశాల, రామకృష్ణ డిగ్రీ కళాశాల, ఆర్జిఎం ఇంజనీరింగ్ కళాశాల, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, నేషనల్ డిగ్రీ కళాశాల, రావుస్ జూనియర్ కళాశాలకు చెందిన 6 బాలికల జట్లు పాల్గొన్నాయి. డాక్టర్ కల్పన, డాక్టర్ సౌజన్య, డాక్టర్ అనూష, డాక్టర్ శశికిరణ్, డాక్టర్ శిల్ప వివిధ రౌండ్లకు క్విజ్ మాస్టర్లుగా రౌండ్కు 12 ప్రశ్నల చొప్పున 4 రౌండ్లు, ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ను నిర్వహించిన ఈ పోటీలలో ప్రథమ స్థానాన్ని శాంతిరాం ఫార్మసీ కళాశాల, ద్వితీయ స్థానం రామకృష్ణ కళాశాల జట్లకు ట్రోఫీలు, పాల్గొన్న 6 జట్ల సభ్యులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, మాజీ అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, రాష్ట్ర ఐఎంఏ మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలు డాక్టర్ వసుధ, మహిళా వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, డాక్టర్ ధనలక్ష్మి, డాక్టర్ సరిత, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ శిల్ప, డాక్టర్ శశికిరణ్, పోషకాహార నిపుణురాలు తేజస్విని, కళాశాల అధ్యాపకులు లలిత, సరస్వతి, అధిక సంఖ్యలో కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో 400 మంది పైగా డాక్టర్లు ఐఎంఏ నంద్యాల శాఖలో మెంబర్స్గా ఉన్నారు. ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంక్షేమం కోసమే కాకుండా సమాజంలో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం, హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, పబ్లిక్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతలో భాగంగా కార్యక్రమాలు నిర్వహించి దేశంలో ఆరోగ్యకరమైన దేశాన్ని నెలకొల్పడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా దీంట్లో ప్రత్యేకంగా మహిళా విభాగం ఒకటి ఉంది. అదేవిధంగా మిషన్ పింక్ హెల్త్ విభాగం ఉంది. దట్ కేటర్స్ టు ద అడోలసెంట్ గర్ల్, కౌమార బాలికల యొక్క హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి వింగ్ ఉంది. ఈ 2 కూడా నంద్యాలలో మిషన్ పింక్ హెల్త్, ఉమెన్ డాక్టర్స్ వింగ్ 2 కూడా నేను చెప్పినటువంటి హెల్త్ క్యాంప్స్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో, నంద్యాల పట్టణంలో, కళాశాలల్లో, ట్రైబల్ ఏరియాస్ లో అనేక కార్యక్రమాలు నిర్వహించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఐఎంఏ శాఖలందరికీ కూడా నంద్యాల ఐఎంఏ మహిళా వైద్యులు ఆదర్శంగా నిలిచారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నంద్యాల డాక్టర్స్ యొక్క సర్వీసెస్ చాలా బాగున్నాయి. అన్ని రంగాల్లో కూడా, ఒక రంగం అన్నది కాదు. ఒకవైపు స్పోర్ట్స్లో, ఒకవైపు కళారంగంలో, ఇంకొక వైపున భాష ఇంప్రూవ్మెంట్లో, ఆ తర్వాత స్పోర్ట్స్లో, వీటన్నింటిలో కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి డాక్టర్స్ ఈరోజు సమాజంలో చాలా చక్కని రోల్ని పాటిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా చాలా మంచి రోజుగా భావించాలి. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఓన్లీ గర్ల్స్ని టీమ్స్గా పెట్టి మీలో పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, మీలో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం కోసం, మీ మీద నమ్మకాన్ని కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని గమనిస్తూ నంద్యాల పట్టణంలో ఆటో రిక్షాలకు ప్రత్యేకమైన ట్రాఫిక్ పిఎస్ నెంబర్లను కేటాయించే విధానాన్ని మంగళవారం ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ప్రవేశపెట్టారు. రోడ్డు ప్రమాద నివారణ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో ఆటో రిక్షాలకు ప్రత్యేకమైన ట్రాఫిక్ పిఎస్ నెంబర్లను కేటాయించే విధానాన్ని నంద్యాల పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా మార్గదర్శకాలతో నంద్యాల డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మరియు ట్రాఫిక్ సిఐ బి మల్లికార్జున గుప్తా మరియు ట్రాఫిక్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడం మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశమని, ట్రాఫిక్ పిఎస్ నెంబర్ల ద్వారా ప్రయాణికులు ఆటో రిక్షాల వివరాలను సులభంగా గుర్తించగలుగుతారని, అదనంగా ఈ విధానం ద్వారా అధికారులు వాహనాల పత్రాలు సరిగ్గా ఉన్నవి లేనివి నిర్ధారించుకోవచ్చని,
ఆటో డ్రైవర్లలో బాధ్యతను పెంపొందిస్తుందని, వాహనాల పర్యవేక్షణను మెరుగుపరుస్తుందని, ఈ డేటాను 3 సంవత్సరాల పాటు సంరక్షింపబడుతుందని, నమోదు చేయబడని వాహనాల నెంబర్లను కేటాయించే ఏర్పాటు కూడా ఉంటుందని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు మోటార్ వాహనాల చట్టం యొక్క నియమాలు మరియు నిబంధనలపై అవగాహన కల్పించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన జరిమానాలను విధింపబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నంద్యాల పోలీసుల ద్వారా రోడ్డు ప్రమాద నివారణను మెరుగుపరచడం మరియు పట్టణంలో క్రమశిక్షణ గల ట్రాఫిక్ వాతావరణాన్ని పెంపొందించడంలో ఒక ముందడుగుగా నిలుస్తుందని తెలియజేశారు. నంద్యాల టౌన్లో ఆటోలను స్ట్రీమ్లైన్ చేయడానికి వాళ్లకు నెంబర్లు ఇవ్వడం అనేది జరిగింది. ఈ నెంబర్లు కూడా ఇంతకుముందు కూడా ఇచ్చారు. ఆ డేటా ఎక్కువ రోజులు మెయింటైన్ చేయని దానివల్ల ఆ డేటా అనేది పోలీసు వాళ్ళ దగ్గర కానీ, దాని యొక్క డేటా ఇచ్చిన వ్యక్తి దగ్గర కానీ డేటా లేని దాని వలన మళ్ళీ అన్ని నంద్యాల టౌన్లో ఆటోలు రీఆర్గనైజ్ చేస్తూ ఒకటో నెంబర్ నుంచి అందరికీ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి సుమారుగా 800 మందికి నెంబర్లు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా నంద్యాల టౌన్లో ఉండే మిగతా ఆటో డ్రైవర్లను కూడా వచ్చి నెంబర్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ నెంబర్లన్నీ ఇచ్చిన తర్వాత ఎవరైతే మేము ఇచ్చిన నెంబర్లు బండి మీద ఉండవో వాళ్ళ యొక్క రికార్డ్స్ తనిఖీ చేసి రికార్డ్స్ ఎటువంటి ల్యాప్సెస్ అయితే ఉన్నాయో వాటి అన్నిటి మీద ఎంఈ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద చలాన్ వేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ ఫిట్నెస్ లేకపోతే మినిమం 3000 రూపీస్ పడుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ చేపించుకొని వస్తేనే మీకు ఈ ఆటో నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆటోకు పోలీసుకు నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ బండికి, ఆ డ్రైవర్కి కానీ ఆ బండికి కానీ అన్ని రికార్డ్స్ ఉన్నాయని అర్థం. అంటే దానికి అతనికి డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్నీ ఉన్న బండ్లకు మాత్రమే ఈ పోలీసులు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నెంబర్లు లేని ఆటోలన్నీ రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ స్పెషల్ డ్రైవ్ మేరకు నెంబర్ లేని ఈ స్టిక్కర్లు, పోలీసు ఇచ్చిన స్టిక్కర్లు లేని ఆటోలన్నీ సీజ్ చేసి ఎంవీఐకి రాసి పంపడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు అందరికీ చెప్పేది ఏమంటే ఆటో డ్రైవర్లందరికీ మీరు తప్పకుండా వచ్చి నెంబర్లు తీసుకోవాలి. ఈ నెంబర్లు ఇచ్చిన డేటా ఈసారి 3 సంవత్సరాల వరకు మెయింటైన్ చేయాలని చెప్పి ఆ కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. కంపల్సరీ 3 సంవత్సరాల వరకు మీ డేటా ఆన్లైన్లో ఉంటుంది. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆంజనేయ స్వామి దేవస్థానం నందు వెలిసిన కోదండ రామాలయం నందు మంగళవారం నూతన ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నంద్యాల ఆంజనేయ స్వామి ఆలయంలో వెలిసిన కోదండ రామాలయం నందు నూతన ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు మరియు ధ్వజస్తంభానికి అభిషేకం పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారి వేణనాథ్ రెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలియజేశారు. మంగళపట్నంలోని ఆంజనేయ కోదండ దేవస్థానంలో కోదండరామ స్వామివారి నూతన ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమం 2వ రోజు కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయమే గణపతి పూజ, పుణ్యవాచకం మరియు ధ్వజస్తంభానికి జలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజస్తంభానికి ధాన్య నివాసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ సాయంకాలం విడిగా పొలవకూర్చున్నాం. అలాగనే రేపు 18వ తేదీ ఉదయం 8 గంటలకు యంత్ర ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు విడిగా పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము. 9 గంటలకు ధ్వజస్తంభ వ్యవస్థాపన నిర్వహించబడుతుంది. కాబట్టి యావత్ మంది భక్తులందరూ విడిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యి తీర్థ ప్రసాదం స్వీకరించి ధ్వజ ప్రతిష్ఠ అనంతరము అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ పాల్గొనవలసిగా కోరుతున్నాము. ఇటీవల నెల్లూరులో జరిగిన జాతీయ స్థాయి కరసం పోటీల్లో నంద్యాల క్రీడాకారులు అత్యంత ప్రతిభను కనబర్చారు. నంద్యాల పట్టణానికి చెందిన పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయి కర్రసాం పోటీల్లో సత్తా చాటి పథకాలు సాధించినట్లు శిక్షకుడు అబ్దుల్ మజీద్ సోమవారం తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నెల్లూరులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో నంద్యాల క్రీడాకారులు 14 బంగారు, 6 వెండి, 4 కాంస్య పథకాలు సాధించినట్లు తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను పట్టణ ప్రముఖులు అభినందించారు. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ నివారణ యూనిట్ ను ప్రారంభించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు. ఘనంగా ప్రారంభమైన 27వ రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. నంద్యాల మహిళా వైద్యుల ఆధ్వర్యంలో ఆరోగ్యంపై కళాశాల స్థాయి క్విజ్ పోటీలు.
నంద్యాలలో ఆటోలకు ప్రత్యేకమైన ట్రాఫిక్ పిఎస్ నెంబర్లను ప్రవేశపెట్టిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున. ఆర్టీసీ బస్టాండ్ కోదండ రామాలయంలో నూతన ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం. జాతీయ స్థాయి కర్రసాం పోటీల్లో నంద్యాల క్రీడాకారుల ప్రతిభ. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.